నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. సాధారణంగా మేధో వలస ఇండియా నుంచి అమెరికాకు ఉంటుంది. కానీ అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన ఓ వ్యక్తి ఇండియాకి తిరిగి వచ్చి మరో రంగంలో అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. ఆయన ఆర్హెచ్ఐ క్లాసుల్ లిమిటెడ్ ఎండి ఆర్వీఎస్ రాజు. విశాఖ కేంద్రంగా తన పరిశ్రమ ప్రారంభించిన ఆర్వీఎస్ రాజు ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ అతిథి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మీ పరిశ్రమ కంటే పెద్దది మీ పేరు అనుకుంటా, రుద్రరాజు వెంకట సూర్యనారాయణ రాజు. యా, మా ఇద్దరు తాతయ్యల పేరు, సో ఇట్స్ వెరీ లాంగ్. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు అందరూ? ఆర్వీఎస్. ఓకే, సో ఆర్వీఎస్ గారు, మీరు చాలా సాఫ్ట్గా ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి హాట్ రిఫ్రాక్టరీస్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఇంతకు మీరు యూఎస్ ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఏం చేశారు? నేను ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దామని కొన్ని రోజులు ప్రయత్నించి ఏమీ కుదరక యుఎస్ అందరూలాగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల యుఎస్ సాఫ్ట్వేర్కి ఇండస్ట్రీలో జాబ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఇష్టపడి కాకుండా ఇట్ వాజ్ మొక్కుముడిగా వెళ్ళవలసి వచ్చింది. తర్వాత అక్కడ కొన్నేళ్ళు ఉన్న తర్వాత ఐ ఫైనలీ వాంటెడ్ టు కమ్ బ్యాక్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నా కప్ ఆఫ్ కేక్ కాదు, ఆ కంప్యూటర్ మీద కూర్చుని. సో ఓకే, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, ఒక మెషినరీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ టు మీ. సో అందువల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసి రిఫ్రాక్టరీ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. సాఫ్ట్వేర్ బూమ్ పీక్లో ఉన్నప్పుడు అంతా ఇటు నుంచి అటు వెళ్తున్న టైంలో మీరు మాత్రం తిరిగి వచ్చారు. అప్పుడు అనిపించలేదా కొన్ని రోజులు ఉండిపోతే బెటర్ అని? రోజు అనిపించేది, వచ్చి ఏం చేస్తాము, ఏం సక్సెస్ అవుతుందా, ఇండస్ట్రీ ఫెయిల్ అవుతుందా, కంఫర్టబుల్ జాబ్ వదిలేసి రావటం అనేది ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ డెసిషన్. చాలా రోజులు ఆలోచించి ఫైనల్గా సెటిల్ వెళ్ళిపోదాం, ఏమవుతే అదే అవుతుందని ఫైనలీ డెసిషన్. చాలా కష్టమైన డెసిషన్, టు బి వెరీ ఫ్రాంక్, టు కమ్ బ్యాక్. అప్పుడు మీరు ఫ్యామిలీతో పాటు యూఎస్లో ఉండేది? మా ఫ్యామిలీతో పాటు కూడా యూఎస్లో ఉండేవారు, మా పిల్లలు కూడా ఉండేవారు. సో వాళ్ళకి కూడా ఐ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ థింగ్. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ దట్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. మీరు 10 ఏళ్ల పాటు పనిచేసిన రంగాన్ని వదిలిపెట్టి, సాఫ్ట్వేర్ అయితే మీకు నచ్చలేదు, కానీ రిఫ్రాక్టరీస్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకున్నారు? ఏ రోజునైతే నేను వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, ఏంటి అనేది ఏం చేద్దాం అని మా నాన్నగారు మా అన్నయ్యలతో చర్చించేటప్పుడు మా ఫాదరు వాజ్ అన్ ఇన్వెస్టర్ ఇన్ ది రాశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. వాళ్ళకి ఒక రాశి గ్రూప్లో ఒక రాశి రిఫ్రాక్టరీస్ అని ఉండేది, దానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు. సో ఆయన అన్నారు, నువ్వు చేస్తున్నావు 10 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఫస్ట్ బిజినెస్, సో నాకు ఆ రిఫ్రాక్టరీ ఫీల్డ్లో కొంచెం అనుభవం ఉంది, ఐ కెన్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ ఇన్ దట్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ చేస్తే బాగుంటుంది, ఐ కెన్ సపోర్ట్ యూ అని అన్నారు. సో దానివల్ల ఈ రిఫ్రాక్టరీస్లో అడుగు పెట్టాం. మా వ్యూవర్స్ కోసం చెప్పండి, అసలు రిఫ్రాక్టరీస్ అంటే ఏమిటి, మీరు ఏం ప్రొడ్యూస్ చేస్తారు, మీ క్లయింట్స్ ఎవరు? రిఫ్రాక్టరీస్ అంటే అండి, ఏదైనా మినరల్ ఇండస్ట్రీ లో మినరల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో వాడతారు. లైక్ ఐరన్ ఓర్ నుంచి స్టీల్ చేసినప్పుడు కానీ, లైమ్ స్టోన్ నుంచి సిమెంట్ చేసినప్పుడు కానీ, బాక్సైట్ నుంచి అల్యూమినియం చేసినప్పుడు కానీ, ఎక్కడ వెన్ ద మినరల్ ఈజ్ హీటెడ్ టు టెంపరేచర్స్ 1250 degrees అబౌవ్ టెంపరేచర్లో ఎప్పుడైతే హీట్ చేసి దాన్ని లిక్విడ్ ఫామ్లో చేస్తారో, ఆ చేసి ఫర్నెసెస్ కానీ, ఇట్లా లిక్విడ్ మెటల్ హోల్డ్ చేసి లేడల్స్ కానీ, ఇవన్నీ ఈ రిఫ్రాక్టరీ మెటీరియల్తో లైన్ అయి ఉంటాయి. బికాస్ దిస్ మెటీరియల్ హెస్ గాట్ ది ప్రాపర్టీ టు విత్ స్టాండ్ ది హై టెంపరేచర్ అండ్ ది మీ ఈ మెటల్స్ మెల్ట్ చేసినప్పుడు టెంపరేచరు, ద లాట్ ఆఫ్ కెమికల్స్ కూడా వస్తాయి. సో ఇట్ కెన్ రిఫ్రాక్టరీస్ కెన్ విత్స్టాండ్ ది హీట్, ది కెమికల్, అండ్ ఆల్సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టు విత్హోల్డ్ ద వెయిట్ ఆఫ్ ది ఫర్నెసెస్ or the ladles. So it's who are your clients and who all? Clients, we export to about, I would say, about 80 countries worldwide. Okay. Some of the big customers in India are Tata Steel,
JSW, ఆల్మోస్ట్ ఆల్ ది స్టీల్ ప్లాంట్స్, భూషన్స్, SR అందరికీ సప్లై చేస్తాం. సిమెంట్ ఇండస్ట్రీలో ఇండియా సిమెంట్స్, మై హోమ్ సిమెంట్స్ వీళ్ళందరికీ కూడా సప్లై చేస్తాం. వరల్డ్ వైడ్ కూడా ఇలాగే స్టీల్ ప్లాంట్స్ అండ్ సిమెంట్ ప్లాంట్స్కి సప్లై చేస్తూ ఉంటాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విశాఖపట్నం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని ఒక హ్యాపెనింగ్ సిటీగా ప్రమోట్ చేస్తుంది. కానీ మీరు హైదరాబాద్ వాళ్ళు అయ్యి ఉండి 12-13 ఏళ్ళ క్రితమే హైదరాబాద్ ఎంచుకోకుండా విశాఖపట్నం ఎందుకు వెళ్ళారు? మెయిన్ రీజన్ విశాఖపట్నంకి వెళ్ళటం ఎందుకంటే, ఒకటి ఎక్స్పోర్ట్కి పోర్ట్ కన్వీనియన్స్ వల్ల విశాఖపట్నం వెళ్ళాము. తర్వాత మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఒరిస్సాలోని, గుజరాత్లోని కూడా దొరుకుతాయి. అండ్ చైనాలో యాక్చువల్లీ చైనా ఈజ్ ఎ బిగ్ రా మెటీరియల్ సప్లయర్. సో మాకు ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి దగ్గర ఉంటుందని విశాఖపట్నం వెళ్ళాం. అండ్ దిస్ స్టోరీ దట్ మీరు దానికి ముందు ఎప్పుడు వైజాగ్ వెళ్ళనే లేదని. ఆ వైజాగ్ నాకు అసలు ఆ ఇండస్ట్రీ పెట్టక ముందర అసలు ఆ ఊరు ఎప్పుడు చూడలేదు. యా, బెంగళూరు వెళ్ళాము. Generally, I never had any families or relatives in Vizag, so that was the reason I never had an opportunity to go to Vizag. So the city of destiny మిమ్మల్ని పిలుస్తూనే వెళ్ళారు. పిలుస్తుంది. I guess it was written in my destiny that it's once for all for total move. మీరు 2006లో ఆస్ట్రియన్ కంపెనీ RHI లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ పార్ట్నర్షిప్ వల్ల మీ పరిశ్రమకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? ఇది మేము రిఫ్రాక్టరీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత మాకు వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్స్ చేసి వీ వాంటెడ్ టు బీ ది నెంబర్ 1. సో దానివల్ల వీ వాంటెడ్ టు గెట్ ది టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి టెక్నాలజీ ఎక్స్పర్టీస్ గురించి RHIతో చర్చలు జరిపి జాయింట్ వెంచర్స్ వాళ్ళతో చేసిన వల్ల మాకు ఇమీడియట్ యాక్సెప్టబిలిటీ వరల్డ్ వైడ్ వచ్చింది. సో ఇవాళ 80-90 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ they have offices in almost every country in the world. So they have the offices and the sales network. So we were able, our sales network was one of the biggest key factors that helped in the joint venture to access. And did their technology help you gain in domestic? Yes, they also along with the sales network, they also provided us a lot of technology. That is a 150-year-old company. So they already they have a huge research and development department. So their technology was also very helpful in giving us. And in refractories, there are some products that we don't manufacture. So we also were able to give a one-stop solution for our customers. If necessary, we import their other products from their plants and supply it. So it is they both helped us both in technology and sales wise. It definitely helped us in this joint venture. మీరు చెప్తున్నట్టు వాళ్ళు 150 ఏళ్ళ కంపెనీ, వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారా, మీరు వాళ్ళని ఎంచుకున్నారా? మేమే వాళ్ళని ఎంచుకున్నాం. When we wanted to do a joint venture, we actually started with a very interesting ways. అప్పటికి ఇంకా నేను US నుంచి షిఫ్ట్ అవుతున్నా, మై ఫ్యామిలీ వాజ్ స్టిల్ దేర్, ఐ వాజ్ కమ్యూటింగ్. సో జాయింట్ వెంచర్ చేద్దామని యూఎస్లో ఎల్లో బుక్ టెలిఫోన్ బుక్ ఎల్లో పేజెస్లో రిఫ్రాక్టరీ కంపెనీస్ని ఎతికి యూఎస్లో ఒక రిఫ్రాక్టరీ కంపెనీతో జాయింట్ వెంచర్ డిస్కషన్స్ చాలా స్టేజ్లోకి అయిన తర్వాత వాళ్ళ అయ్యో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది that did not happen. Okay. అప్పుడు somehow we got a lead from there about this company, and so we finally అంటే yellow pages లో వాళ్ళ నంబర్ వెతికారా మీరు? yellow pages లో రిఫ్రాక్టరీస్ US లో yellow pages బుక్స్ వస్తున్నాయి. ఇంకా 2005-06 లో ఇంకా US లో yellow pages were still there. Right. I guess today they are not there, but that is how it is. Okay. And then somebody in that company actually referred that this company in Europe is bigger and better than us. Okay. So I think it was, I would say, anni manchige jarugutayi annattu. So we definitely ended up with a better company than what we talked in US. RHI is the world's #1 and the global leader. So that is how we ended up there. But you continue to be the MD of the company? Yes, we still run the company. It's a profit center by itself. Okay. And we run the company. We have a management board where
their representatives are there and we are there, and it runs as a profit center by itself. అండ్ మీ ప్రస్తుతం మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? ఈ సంవత్సరం 250 crores is our turnover. ఓకే. ఆర్వీఎస్ గారు, ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా విశాఖపట్నం అందరినీ ఆకర్షిస్తున్న నగరం. ప్రభుత్వ పరంగా మీకు కొత్తగా ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది? ఇవాళ విశాఖపట్నం ఒకటి అందరికీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒకవేళ పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఆల్రెడీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉండడం వల్ల దానికి డెఫినెట్గా ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ వాజ్ ఆల్ కంపేర్డ్ టు అదర్ ప్లేసెస్, కానీ దానికి ఆల్రెడీ న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది. సో దాని మీద ప్రభుత్వము కూడా ఇవాళ చాలా ప్రోత్సహిస్తున్నారు ఇన్ పాలసీ మేకింగ్, అండ్ ఆల్సో జనరల్గా మెయిన్ చీఫ్ మినిస్టర్ నుంచి కింద అందరూ కూడా ఇండస్ట్రీ ఇవాళ మనకి అవసరము అనే ఒక పాయింట్ గ్రహించి దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వల్ల అన్ని డిపార్ట్మెంట్లోని అన్ని చోట పీపుల్ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్. ఐ థింక్ ద మెయిన్ policies are always there, you know. I think every state has got different policies, and they are all now today anni states anni compete chestunayi, but more than that the attitude of the government is chala positive ga undi. Dani valla attitude kinda level could trickle ayyi andaru every department is cooperating and wants they have become that the government needs the industry, not the other way around. So that change has definitely come. So I think that is in my opinion, more than the actual policy document, attitude change, that work positively, that is the most important thing. And today I think that attitude was being మొత్తం ప్రభుత్వంలో attitude వచ్చింది, which is really helping all of us today. మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది? ఇట్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ కారిడార్. మా ఫ్యాక్టరీ విశాఖపట్నంకి రాజమండ్రికి మధ్యన పర్వాడ అనే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. పర్వాడ దగ్గర ఫార్మాసిటీ పక్కనే, ఫార్మాసిటీకి ఒక 2-3 kilometers దగ్గరలో ఉంటుంది. అంటే మొదటి నుంచి అక్కడే ఉందా, షిఫ్టింగ్ ఏమైనా జరిగిందా? లేదండి, మొదటి నుంచి ఇట్ ఈస్ గ్రౌండ్ అప్ అక్కడే బిల్డ్ చేసాం. వీ హావ్ ఎక్వైర్డ్ అబౌట్ 40 acres of land, and we have It's on 40 acres. It's on 40 acres of land. నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఇవాళ రేపు పరిశ్రమలకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకుంటుంది, సచ్ యాజ్ ఇంపోర్ట్ కర్బ్స్ ఆన్ స్టీల్ ఆర్ మేక్ ఇన్ ఇండియా. ఈ నిర్ణయాల వల్ల మీ ఇండస్ట్రీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? మాకు మేజర్ కస్టమర్స్ ఆర్ స్టీల్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ కన్జ్యూమింగ్ ఇండస్ట్రీ. ఓకే. ఆల్మోస్ట్ దట్ స్టీల్ అంటే ఫస్ట్ మేజర్ కన్జంప్షన్ ఇస్ స్టీల్. Second biggest consumption is cement industry. Okay. Then all the other industries come. But steel, every ton of ఒక టన్ స్టీల్ తయారు చేయడానికి 65 kg రిఫ్రాక్టరీస్ పడతాయి. సో దట్ ఈస్ హౌ వీ మెజర్ ఇట్. సో ఎస్పెషలీ స్టీల్ ఇంపోర్ట్స్ క్రబ్ చేసిన వల్ల ఆల్ ది స్టీల్ ప్లాంట్స్ ఆర్ డూయింగ్ మచ్, దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎట్ ఫుల్ కెపాసిటీ అండ్ సెల్. So that has directly helped us as a refractory manufacturer. So that is it. But there is still a lot of capacity available in the steel plants, and we still feel the infrastructure push from the government is there, but there is a lot more that has to go in there. I think it is still moving at I would say very, very smaller, slower pace. Snail space? At a snail's pace. I think it definitely, there is a lot more room to grow. And with that, we feel the steel and cement industry will flourish, and which will also help refractory industry to flourish in the future. Make in India is a very, very I would say bold initiative, or a good initiative, not even a very good initiative, trying to emphasize the importance of non-dependency on the world and try to make everything here, which is very important for us as a national security issue also. Today we are dependent on so many imports and like electronics and this and that. I think definitely overall job will get created. So that is a very good initiative. I think Make in India, I would say, is probably
progressing a little faster and better than the infrastructure goals that they have set. ఇవాళ రేపు ఇండస్ట్రీస్కి పర్యావరణ పరిరక్షణ అనేది ఒక షరతు లాంటిది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీల రెప్యుటేషన్ పెంచుతుంది. మీరు ఈ రెండు విషయాల్లో ఎక్కడున్నారు? పర్యావరణ రక్షణలో లక్కీలీ మాదంతా ఎర్త్ బేస్డ్ మెటీరియల్ అండ్ 99% ఆఫ్ అవర్ మెటీరియల్ కెన్ బి రీసైకిల్డ్. మేము స్టీల్ ప్లాంట్లో కూడా మేము వాడేసిన రిఫ్రాక్టరీస్ కూడా we can reclaim it and reuse it. But do you do it? Yeah, we do it. We do it on a regular basis. So we have an goal also every year that we should recycle so much of our material. So పర్యావరణగా లక్కీలీగా మా ఇండస్ట్రీలో కంపేర్డ్ టు కెమికల్ ఇండస్ట్రీస్ వీ హ్యావ్ వెరీ లెస్ ప్రాబ్లమ్. సిఎస్ఆర్ గురించి అడిగారు. సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఈజ్ ఆల్సో ఐ థింక్ గత 10 ఏళ్ళలోనే ఐ వుడ్ సే ఒక గవర్నమెంట్ రూల్ పెట్టింది జనరల్గా 3% స్పెండ్ చేయమని. దాని ముందర కూడా మేము పర్సనల్లీ వీఆర్ స్పెండింగ్ ఫ్రమ్ డే 1 వీఆర్ స్పెండింగ్ ఇన్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. వీ హ్యావ్ అబౌట్ 4 schools that we have adopted. మా ఫ్యాక్టరీ చుట్టుపక్కల 4 schools. Whatever they need, we support them. We have installed water plants in 3 villages. Okay. We have built toilets in a couple of the villages. Then recently we built a primary health center beside our factory. So smart village development. Yes, we are also partnering with the government of Andhra Pradesh as a smart village. But yeah, most of the programs were also before the smart village concept has gone. So మీరే ముందు ఆలోచించారు. I would say yes, that is a very important aspect to you have to give back to the society you have earned from. Right. And through CI also we do a lot of CSR activities. We have a cell or CSR in Delhi. There's a central CSR whatever it's called, CSR this thing. మీరు ప్రస్తుతం ఏపీసీఐఐకి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎలాగో చేస్తున్నారు? ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ బాగుందండి. సిఐఐ ఈజ్ బీన్ వెల్ రికగ్నైజ్డ్ బై ది ఏపీ గవర్నమెంట్. ఆల్ ది రికమెండేషన్స్ అండ్ suggestions that we have given are well appreciated by the government, both in the state level and in the national level. Okay. Almost CII is consulted at every level for policy matters or legislation issues. So it is a very, it's I would say it's a great learning experience for me also personally to really see how how policies are made and how they are originated. And when you discuss, sometimes I go into these meetings without thinking that I know everything and I already have the whole opinion. So when you hear the perspective from the government, then the whole thing says you sympathize. You sympathize with them, or or you try to find a middle ground. So it's a very, I would say, for me I take it as a learning experience for me, and hopefully I'm contributing something to it. This thing. మీరు త్వరలో చైర్మన్ కూడా అవ్వబోతున్నారు. ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? For next year elections, it is an elected position, so hopefully you are the popular choice. Hopefully we'll have to wait for the results to come out. But yeah, I think it is not so much about the position. It is CII's organization. How much you give is what you get back, and it is a way of contributing to it. ఆర్వీఎస్ గారు, మీరు మీ కోర్ బిజినెస్కి భిన్నంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ వైపు కూడా వర్క్ చేస్తున్నారు. అది కూడా అందమైన కోనసీమ రీజియన్లో. ఆ బిజినెస్ కూడా ఎంకరేజింగ్గానే ఉందా? మీరు అది యాక్చువల్లీ టూరిజం ప్రాజెక్టు అసలు మీరు విల్ బి సర్ప్రైజ్. ఇట్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ఎ సిఎస్ఆర్ ప్రాజెక్ట్. ఇస్ ఇట్? ఓకే. వెన్ వీ వర్ ఇన్ యుఎస్, మా తాతయ్య గారు ఇల్లుండి, ఇది మా లక్కవరం అనేది దిండి దగ్గర ఒక 10 కిలోమీటర్లు, ఒక 5 ఎకరాల్లో మా తాతగారు ఇల్లుండి. ఇది ఈస్ట్ గోదావరిలో దిండి పక్కనే. సో అది ఆల్రెడీ మేము మనోళ్ళు 10 మంది అయిపోయాము. సో మా ఫాదర్ ఎప్పుడు అన్నారు, ఎందుకురా 5 ఎకరాలు మీరు అరెకరం ఏం చేసుకుంటారు అని ఒక హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసేద్దామని చెప్పి యాక్చువల్లీ ఆ ఇల్లుని
పగలగొట్టేసి ఒక 10 బెడ్ ఫుల్ ఫ్లెజ్ హాస్పిటల్ కట్టాం ఫర్ సర్వింగ్ ద విలేజెస్. అండ్ today I would say we are proud to say about 75 to 80 people got saved in that hospital, life threatening snake bites or deliveries, which it's much more remote village. ఇమీడియట్ ప్రైమరీ కేర్ అక్కడ ప్రైమరీ కేర్ వల్ల. సో అక్కడ ఇప్పుడు మా ఊర్లో విలేజ్ లేదని చెప్పి ఆ దిండి కోనసీమలో దిండి రివర్ బ్యాంక్ మీద ఒక మంచి సైట్ వస్తే వి బాట్ దట్ సైట్ అండ్ బిల్డ్ అవర్ హౌస్. ఓకే. సో అలా అలా ఇల్లు కట్టి దాని తర్వాత పక్కన వాళ్ళు అందరూ అమ్ముతూ జస్ట్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. దెన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ దేర్, ఎవరన్నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చి చాలా బాగుంది అని. సో అలాగా ది పాపులారిటీ ఆఫ్ దట్ స్టార్టెడ్ ఫ్రమ్ మై హౌస్ యాక్చువల్లీ. సో అలా బిల్డ్ అవుతుంటే ఒకసారి గీతారెడ్డి గారు అప్పుడు టూరిజం మినిస్టర్గా వచ్చి ఆవిడ కూడా మా ఇంట్లో ఉండి ఇంత బాగుంది అసలు ఇక్కడ టూరిజం రిసార్ట్ కట్టాలని చెప్పి మాతో 2 acres ల్యాండ్ తీసుకుని, మా సొంత ల్యాండ్ తీసుకుని దాంట్లో టూరిజం వాళ్ళు కట్టారు. సో దాని తర్వాత మేము కూడా వి బిల్ట్ అవర్ ఓన్ రిసార్ట్. సో అక్కడే పక్కనే. సో దట్ ఈస్ హౌ ద హోల్ థింగ్ హ్యాస్ started. So if you can say it started as a CSR activity, and it was not something we wanted to do. It just grew within us as the time goes. So now it is very flourishing. We have about 40 acres there, and the Sterling the Sterling. So there are other people who are planning to build in partnership with us some more resort. ఇంకో రిసార్ట్ కూడా ఇంకో రిసార్ట్ కూడా కడదామని అభిప్రాయంలో ఉన్నాం. సో మీరు హాలిడేస్కి వెళ్దాం అనుకుంటే అక్కడికే వెళ్ళిపోతుంటారు? మా హాలిడేస్ అని కాదు, బట్ whenever I would say I think entertain people or have a relaxing thing, I think that is the place I usually go because it's a very beautiful place. మీరు ఫిట్నెస్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టారు. మీరు యూరో జాగర్, మ్యారథాన్స్ కూడా పరిగెడుతుంటారా? Full marathon ఇంకా పరిగెట్టలేదు. About 5 or 6 half marathons I have run, and every day morning I jog anywhere between 5 to 10 kilometers every day. Okay, so 5 or 10 na? It depends on the day and the mood. Yesterday was Sunday, so I had nothing, so I ran for 10 kilometers. Okay. So anywhere between 5 to 10 kilometers. It's about an hour off every day. I try you to spend on fitness. Yes. Okay, that's I suppose very important for. Yes, it clears your mind. It gives you a very in the morning. You feel fresh, and it actually regenerates your body very well. So I think I really love doing that in the morning. మీరు ఎంత బిజీ అయినా, ఎన్ని పనులు చేసినా, అంతిమంగా మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్. కుటుంబానికి కూడా టైం స్పేర్ చేయగలుగుతున్నారా? Yes, I think luckily my wife also accompanies me in the jogging or the exercise, so that way this thing. And yes, I mean Sundays I totally dedicated to my family. Okay. And that's unfortunately I would like to dedicate more time, but that's the only day right now I'm getting to spend with my family, so that's what I do. Do you take holidays with them? Yes, we almost not a year or 2 years I definitely we go for a holiday some place or the other with the family, because you need to take a break. True. Thank you very much, RVS garu. May you grow a lot in future. Thank you, Madhavi garu. Thanks so much. కెరియర్లో ప్రతి ఒక్కళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో కొందరే ఆ నిర్ణయాల్ని జస్టిఫై చేస్తూ సక్సెస్ సాధిస్తారు. అమెరికా నుంచి పర్వాడకి తిరిగి వచ్చిన ఆర్వీఎస్ రాజుది అదే సక్సెస్ స్టోరీ. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరొక ఇన్స్పైరింగ్ గెస్ట్తో కలుగుతాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.